విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. విఎంఆర్డీఏ పరిధిలో పేదలకు అన్ని సేవలు సక్రమంగా అందేలా చూస్తానంటున్న ప్రణవ్ గోపాల్తో మా విశాఖ ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. ఆంధ్ర జిల్లాలకి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి విఎంఆర్డీఏ గతంలో చూసుకున్నట్టయితే కనుక ఉడాగా ఉండేది. అయితే విఎంఆర్డీఏగా పరిణతి చెందిన తర్వాత అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక గత ఉడా చరిత్ర అంతా కూడా చాలా కురువృద్ధులకు మాత్రమే అలంకరించినటువంటి ఈ చైర్మన్ పదవిని అయితే మాత్రం ఇప్పుడు ఒక నవ యువకుడు అదేవిధంగా పార్టీకి కట్టుబడి ఉండడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని కూడా మరింత నిలబెట్టుకునేందుకైతే మాత్రం ముందుకు సాగుతారంటూ కూడా ఇప్పటికీ నిరూపించిన వ్యక్తిగా అయితే మనం తెలుస్తున్నటువంటి చైర్పర్సన్ విఎంఆర్డీఏ చైర్పర్సన్గా ఎంవి ప్రణవ్ గోపాల్ అయితే మనకు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈయన మనతో పాటు ఉన్నారు. ఈయన మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఒక యువకుడిగా అదేవిధంగా పార్టీకి కట్టుబడిన వ్యక్తిగా చూసుకున్నట్టయితే కనుక చంద్రబాబు గుర్తించిన పట్ల ఏ విధంగా చూస్తున్నారు? తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యువనేత మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా గౌరవనీయులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, టీఎన్ఎస్ఎఫ్ శ్రేణులకు, అదేవిధంగా కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి నాకు, ఒక సామాన్య కార్యకర్తకి, ఒక యువకుడికి ఈరోజు నా మీద నమ్మకం మీద ఇంత పెద్ద బాధ్యత ఇవ్వడం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు రాష్ట్రంలో యువ నాయకత్వాన్ని ఎక్కడ చూసినా కూడా ప్రోత్సహిస్తూ, యువకులు ఉంటే కనుక సమాజం బాగుంటే, సమాజంలో పాలన బాగుండే ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా యువకులందరినీ కూడా యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అంటే మనం చూసుకోవచ్చు, మొత్తం అందరూ ఇప్పటి వరకు అధిష్ఠించిన వాళ్ళందరూ కూడా కురువృద్ధులే. అంటే యువకుడుగా విఎంఆర్డీఏని ఒక గాడిలో పెట్టే అవకాశం ఉందనుకోవచ్చా? తప్పనిసరిగా విఎంఆర్డీఏ పరిధిలో ఏవైతే ఉన్నాయో సమస్యలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, తప్పనిసరి ప్రతి ఒక్క అధికారులతో కూడా ఇప్పటికీ సమీక్షలు చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు చూసుకున్నట్టయితే కైలాసగిరి మీద ఈ జిప్ లైనర్ కానివ్వండి, అదే అనేకమైన అడ్వెంచరస్ ప్రోగ్రామ్స్ ఏమైనా అన్నిటి కూడా మేము ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా మేము టూరిజంతో పాటు పార్క్స్, విఎంఆర్డీఏ పరిధిలో ఉన్న పార్కుల అభివృద్ధి మీద, అదేవిధంగా ప్రజలకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవడం కూడా ప్రతి సోమవారం కూడా స్వయంగా నేను ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టడం కూడా జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ యువ నాయకులకు అవకాశం ఇచ్చింది. మా యొక్క లీడర్షిప్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి మేము ప్రజల్లో నిత్యం ఉంటూ గత 5 సంవత్సరాలు ప్రజా సమస్యలు మేము అనేక పోరాటాలు చేసాం. ప్రజా సమస్యలు మాకు బలంగా తెలుసు కాబట్టి మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు అందుబాటులో ఉంటాం, తప్పనిసరిగా వాళ్ళకి సేవలు చేస్తాం కూడా. అంటే విఎంఆర్డీఏ పరిధిలో అయితే భారీగా భూములు ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇవి కొన్ని అన్యాక్రాంతం అయ్యాయి అంటూ కూడా గతంలో కూడా కొన్ని కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. వీటిపై ఏమైనా ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందా? తప్పనిసరిగా ప్రత్యేక దృష్టి అయితే సాధిస్తాం. నాకు దాదాపు సోమవారం నుంచి ప్రజా దర్బారు పెడుతున్నాం కాబట్టి నా దృష్టిలో ఏమైనా సమస్యలు వస్తే కనుక తప్పనిసరిగా మాకు హెచ్ఓడిస్తూ, అదేవిధంగా ఈరోజు యంగ్ డైనమిక్ కమిషనర్ గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలో కూడా మేము ప్రజా దర్బారు నిర్వహిస్తాం కాబట్టి తప్పనిసరిగా ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రజలు నేరుగా నా వద్దకు వచ్చి మీ యొక్క సమస్యలు తెలియజేసుకోవచ్చు. అదేవిధంగా ఏవైనా విఎంఆర్డీఏ పరిధిలో ఎటువంటి సమస్యలు సంబంధించి ఏమైనా ఉంటే కనుక నా మొబైల్ నెంబర్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటానని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంటే మనం ప్రత్యేకించి చూసుకున్నట్టయితే కనుక ఇటు విఎంఆర్డీఏ కావచ్చు, ఇటు సింహాచలం పంచగ్రామాల సమస్యకు సంబంధించి విఎంఆర్డీఏ పరిధిలో కొంత భూములు అయితే గతం నుంచి కూడా కోర్టులో ఉన్న పరిస్థితి. దీనిపై ప్రత్యక్షంగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ వైపు నుంచి ఎటువంటి దీన్ని పూర్తి చేసే అవకాశం ఉందనుకోవచ్చు? త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం, అదేవిధంగా శాసనసభ్యులు, లోకల్ శాసనసభ్యుల దృష్టికి తీసుకొని దాని మీద తగు చర్యలు కూడా తీసుకుంటాం. చూడొచ్చు, ఏదైతే యువకుడు అయినటువంటి తను ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు ఈ స్థానం వరకు వచ్చానని, అయితే ప్రైమ్ లైన్ నుంచి అయితే మాత్రం మరిన్ని ఉన్నత పదవులు ఆశించాలంటూ కూడా మనం కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రానున్న రోజుల్లో టీడీపీ కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, ఇటు బీజేపీ కూటమి ప్రభుత్వం అయితే మాత్రం యువకులను ప్రోత్సహిస్తుందని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇటువంటి వ్యక్తులను గుర్తించడం పట్ల అయితే మాత్రం సర్వం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, ప్రైమ్ లైన్ న్యూస్, విశాఖ.